అరే రామకృష్ణ, నేను చెప్పేది వినరా. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసిన సినిమా కోసం ఇప్పుడు వచ్చింది కదరా. ఒక మంచి కథతో సినిమాని డైరెక్ట్ చేసి నీ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు కదరా. అరే ట్రెండ్కి తగ్గట్టు మూవ్ అవ్వరా. అదంతా వదిలేసి ఎప్పుడో జరిగిపోయిన కథ కోసం ఒక మారుమూల పల్లెటూరుకి పరిగెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా. ఇష్టంతో కాదురా, ఆ కథలో ప్రాణం ఉందని వెళ్తున్నాను. ఏంటా ప్రాణం? ప్రేమ కథ. అరే ఇంటర్నెట్ ఆన్ చేసి ఇలాంటి ప్రేమ కథల కోసం ఒక్క యాడ్ ఇస్తే చాలురా. ఇంటి ముందు చాలా కథలు ఉంటాయి. అయినా చాలా ఏళ్ళ తర్వాత ఫేస్బుక్ లో కలిసిన నీ లవర్ కథనే ఓ సినిమాగా తీయొచ్చు కదరా. అది వన్ సైడ్ లవరా. ప్రేమ అయినా పాయిజన్ అయినా ఒక్కడే భరించాలి, ఒక్కడనే అనిపించాలి. అందులో లైఫ్ లేదురా. తనే నీ లైఫ్ కదరా. లైఫే, కానీ అది ఆ అమ్మాయికి అర్థం కాలేదు. అలాంటి వారి కోసమే నిజమైన ప్రేమలో నిజాయితీ ఎంతుందో చెప్పే ప్రయత్నమే ఆ సినిమా. బాబాయ్ సూపర్ సాంగ్ బాబాయ్, కొంచెం సౌండ్ పెంచు. నీ పని బాగుందిరా, పెడతాలే. ఇంతకీ ఏడు బాబాయ్ వస్తున్నాడా? అదిగో మాటలోనే వస్తున్నాడు మామగారు. రా కోడి తీసుకో. ఏడు బాబాయ్ అప్పుడే తెల్లారిందా? ఏంట్రా మీద కోడి ఎక్కడదే? ఏముంది బాబాయ్, పేపర్ డబ్బులు ఆడ ఇవ్వలేదు కావాలా, పట్టుకొచ్చేసాడు. వీడికి ఇది మామూలేగా. బాబాయ్ ఒకటి. వీడు మళ్ళీ మొదలెట్టేశాడు, వీడు ఇంకా మారడు. ప్రతి నెల ఇంటి అద్దె గుర్తొస్తుంటే నెలకి 45 రోజులుంటే బాగున్ను అనిపిస్తుందిరా. అవునా, మరి జీతాలు తీసుకునేటప్పుడు? ప్రతి నెల ఫిబ్రవరి నెల అయితే బాగున్ను అనిపిస్తుందిరా. సరే కొత్త క్యాలెండర్ కొడుద్దాంలే. సరే మాట్లాపి డబ్బులు వచ్చే పని ఏదైనా ఉంటే చెప్పరా. పని అంటే ఉందిరా, కానీ నీళ్ళేటట్టు చెప్పడానికి ఆలోచిస్తున్నాను. పనుందా? చెప్పరా బాబు. ఎక్కడా? ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్రవాడు నాకు ఊరుందిరా. పేరుకి ఊరే గాని కులం గొడవలతో వల్లకాడిలా తయారైంది. బయటవాడు ఎవడెళ్ళినా గుమ్మానికి బయటనే ఉంచుతారు, అస్సలు నమ్మరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది తిరిగి రాలేదని మన వాళ్ళు చెప్పుకుంటున్నారా. అందుకే నీకు చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పేపర్ వేయాలి. మన వాళ్ళైతే మాత్రం చేతులు ఎత్తిసారా. ఓ ఈ మాత్రం దానికా? నేను వెళ్ళేసేస్తానే. కానీ ఒక్క విషయం రా, నువ్వు అక్కడ ఎంతసేపు ఉన్నా పర్వాలేదు, కానీ సాయంత్రం 4 లోపు మాత్రం తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ ఊరెళ్ళి పేపర్ వేయాలంటే సముద్రం దాటే వెళ్ళాలి. పగలంతా సముద్రం నది విడిగా ఉంటాయి, కానీ సాయంత్రానికి ఆ రెండు కలిసిపోతాయి. ఒకవేళ నువ్వు సాయంత్రానికి రాలేక ఆ ఊర్లో ఉండాల్సి వస్తే మాత్రం చాలా ప్రమాదం. ఎందుకంటే జమీందార్ గారు మనుషులు అనుక్షణం నిన్ను గమనిస్తూ ఉంటారు. ఎప్పుడో ఆయన పెద్ద కూతురు కులం కాని వాడిని ప్రేమించి తప్పు చేసిందని ఆ ఇద్దరిని చంపేశారు. అప్పటి నుండే ఆ ఊరికి ఇన్ని కట్టుబాట్లు. ఆ ఊరికి తూర్పు దిక్కున ఉన్న సముద్రాయి దగ్గర మాత్రం 4 గంటల తర్వాత వెళ్ళకు. ఎందుకంటే సముద్రం పూర్తిగా కలిసిపోవడం మొదలయ్యేది అక్కడే. డబ్బుల కోసం సైకిల్ పెడల మీద కాలేస్తున్నాం, కాస్త జాగ్రత్త.
ఆగాగు. ఊర్లోకి వెళ్ళాలండి. ఎందుకు? వెళ్ళి వచ్చేస్తాను. ఎందుకు, ఏం పని? పేపర్ వేయడానికి సముద్ర వాడలోకి వెళ్తున్నానండి. దండోరా వేస్తున్నారు, ఆగు. సరేనండి. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయమనగా ఊర్లోకి కులం కాని కులవాడు అడుగు పెడుతున్నాడు కాబట్టి వాడితో అందరూ జాగ్రత్తగా ఉండమని జగన్ గారి ఆజ్ఞ. ఓయ్ సరే తీయండి. ఏంటి ఈ ఊర్లో వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు నా వైపు? పేపర్ వేయడానికి వెళ్తున్నానండి. ఇక్కడ నీకేం పని? పేపర్ వేయడానికి వచ్చానండి. ఇక్కడ అన్న వచ్చిన టైం అయింది, సైడ్కి రా. రేయ్, ఎవడ్రాడు? పేపర్ వేసుకున్నాను. ఎందుకని మంచిది ఒక కన్నేసించు. ఏం నాయనా, ఈ ఊరికి కొత్త ప్రసాదం తీసుకోనాయనా, నీకంతా మంచిగా జరుగు. ఏం మంచో ఏమో స్వామి, చిన్నప్పటి నుంచి కోర్లు కోరుకోవడం కానీ ఆ దేవుడు ఎప్పుడు నెరవేర్చలేదు. ప్రతిదానికి సమయం రావాలనాయనా, ఆ సమయం ఇప్పుడు వచ్చిందేమో, అందుకే ఆ భగవంతుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది నాయనా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు స్వామి? నాయనా నువ్వేం బాధపడక నాయనా, నీ చేతిలో ఉన్న ప్రసాదం మా ఊరి మహాలక్ష్మిది, స్వామివారికి పెట్టి నైవేద్యం నాయనా. నీ కోరిక తప్పక నెరవేరుతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు నాయనా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఊరుకోండి స్వామి, చిన్ననాటి నుంచి కోరిన కోరికలే ఏవీ నెరవేరలేదు. ఇది అంతే. అయినా నా దృష్టి గురించి నాకు తెలుసు స్వామి, ఇది అంతే. సరే నన్ను దీవించండి. శుభస్య శీఘ్రం మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఏటన్నా మీ ఊరు పంతులు గారు మరీ ఛాందస్వాదుల్లో ఉన్నారు. మీ ఊరు పంతులు గారేనా, ఊర్లో వాళ్ళందరూ ఇంతేనా? ఏమైందన్నా? ఏమైందంటావేటన్నా? ప్రసాదం ఇచ్చారు, అది తింటే అంట నేను కోరిన కోరిక ప్రతిదీ నెరవేరిపోద్దంట. ఏటన్నా ఇది? తమ్ముడు, రేపు నుంచి జమీందార్ ఇంటితో పాటు కరణం గారి ఇంటికి, మున్సబ్ గారి ఇంటికి కూడా పేపర్ అలాగే వేయాలి. అన్న. అలాగేనా? అలాగే అన్న. అన్నా పంతులు గారు చెప్పినట్టు జరిగిందన్న, ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి వచ్చేస్తానన్నా. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, దేవత చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలు కోరుకున్నా, ఏదీ నెరవేరలేదు. మొదటిసారిగా ఆ అమ్మాయి ప్రసాదం తినడం లేదు, నేను అనుకున్నదాన్ని నెరవేరలేదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, నాకు ఇచ్చి పెళ్లి చేశాయి. కళ్ళల్లో కాదు కదా, గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను. తమ్ముడు, నువ్వు దేవతని చెప్పావు కదా, అమ్మాయి ఇటే వెళ్ళిందా? వెళ్ళింది. ఇప్పుడా? ఎవడే వాడు మన చుట్టే తిరుగుతున్నాడు? ఏదో మర్చిపోయి ఉంటాడు. అదేం కాదు, తనని చూస్తుంటే మన చుట్టే తిరిగి మళ్ళీ మన ముందుకే వస్తున్నాడు. పిచ్చోడేమోనే. నాకు అలా అనిపించట్లేదు, దృష్టంతా నీ కళ్ళపైనే. అసలే మా బామ్మ చెప్పింది, కళ్ళు కళ్ళు కలిస్తే ప్రేమేనని. ఇది ప్రేమే లేదు, మన ఊర్లో కులం కులం కలిస్తేనే ప్రేమ.
అదేం కాదు, చూడు చూడు చూడవే, నువ్వు కొట్టిన కొబ్బరి సగం తన చేతిలోనే ఉంది. ఏం చేస్తున్నాడు? దగ్గరికి తీసుకుంటున్నాడు. ముద్దు పెట్టుకుంటాడేమో. పెట్టాడా? పెట్టుకున్నాడు, కానీ ఎంగిలి కాకుండా పెట్టాడు. ఏ పద. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. మీరిచ్చిన ప్రసాదం వల్ల నాకు అంతా మంచి జరిగింది. మీకోసం నా ప్రాణాన్నైనా ఇస్తా. మీ మనసులో ఉన్న ప్రేమను కాస్త పంచిపెట్టగలరా? ఎందుకంటే పంచే కొద్ది పెరిగేది ప్రేమే కదా. ఎరా, కొత్త ఊర్లో పని ఎలా ఉంది? గొడవలేం జరగలేదు కదా? అసలే నీకు తిక్క, వస్తావు అనుకోలేదు. మళ్ళీ రూమ్ రెంట్ ఒక్కడిని కట్టుకోవాల్సి వచ్చేది. రేయ్ రేయ్, దేవతరా మావా. దేవత? గుళ్ళో దేవత, ఊళ్ళో దేవత? గుళ్ళోకి వచ్చే దేవత కాదు, ఊళ్ళోకి వచ్చే దేవత కాదు, నా మనసులోకి వచ్చే దేవతరా. అంత బాగుంటుందా? బాగుంటదా? ద్వారానికి ఉన్న దిష్టి బొమ్మలా ఉంటది. దిష్టి బొమ్మ? పోను మంచి అమ్మాయినా? మంచి అమ్మాయి అంట బేట్రా స్వామి. అది శూర్పణకు చిన్న చెల్లిరా. అంటే బాగా డబ్బున్న అమ్మాయి అయ్యి ఉంటది. డబ్బు గురించి మనమే మాట్లాడుకోవాలి మరి. అది గంగిరెద్ద హుండీ పట్టుకుని తిరిగే టైప్ రా. బాగుంటదంటే దిష్టి బొమ్మ అన్నావు. పోను డబ్బున్న అమ్మాయి అంటే గంగిరెద్దని కథలు హుండీ పట్టుకునే టైప్ అన్నావు. పోను మంచి అమ్మాయి అంటే శూర్పణకు చెల్లి అన్నావు. మరి ఎందుకురా ఆలోచిస్తున్నావు? అరే, ఇప్పటి వరకు అలాంటి అమ్మాయినే చూడలేదురా. చూడగానే ప్రేమించాలనిపించి. ఎంతైనా పంచే కొద్ది పెరిగేది ప్రేమే కదరా. నీకు పిచ్చి బాగానే పట్టుకుంది రోయ్. ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు అంతలా ఆలోచిస్తున్నావంటే దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? ఏం లేదు, ఉదయం ఆ పేపర్ పిల్లడు ఉన్నాడు కదా, వాడి కళ్ళు పోవాలని కోరుకున్నాను. అవునా? మరి ఆ పేపర్ పిల్లవాడు పేపర్ ఎలా వేస్తాడే? అవును కదా, ఇలా కోరుకున్నానేంటి? ఇప్పుడు ఏం చేద్దామే? పోనీ ఆ దేవుణ్ణి మళ్ళీ తిరిగి అతని కళ్ళు పోగానే ఇంకొకరి కళ్ళు ఇచ్చేలా చూడు. ఎవరిస్తారు? నువ్విస్తావా? అమ్మో, నా కళ్ళ మీద పడ్డావా? నేను ఇంకా లోకాన్ని చూడాలి తల్లి, నన్ను వదిలే. సరే దేవుడా, అతని కళ్ళు పోతే నా కళ్ళు అతనికి చేరేటట్లా చూడు. మా బామ్మ చెప్పింది, కళ్ళు కళ్ళు కలిస్తే ప్రేమేనని. ఇది ప్రేమే. అంత లేదు, మన ఊళ్ళో కులం కులం కలిస్తేనే ప్రేమ. అర్థమైందా? ఏంట్రా సంగతులు? మొత్తానికి తిన్నాలి బా. రే 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 పనుందిరా. రే, తిన్నాలో కొన్నానరా. ఎప్పుడు వస్తావు? సాయంత్రం వస్తావా? ఏంటి ఆ పేపర్ పిల్లోడి కోసమే ఆలోచిస్తున్నావా? అని నేను నీకు చెప్పానా? నీ మనసు చెబుతోందిగా. మనసులో మాట్లాడే భాష ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? రోజు గలగల మాట్లాడే నీ అసలు భాష మోగబోయిందిగా. అంటే నువ్వు తన కోసమే ఎదురు చూస్తున్నావేమో. అసలు ఆ పేపర్ పిల్లాడి గురించి ఆలోచించడానికి వాడు ఏమవుతాడో ఏ వరుస పెట్టి ఆలోచిస్తానే. అదిగో ఎదురుగా వస్తున్నాడుగా, చూడు. చూడు చూడు, నిన్న కొబ్బరితో తన ప్రేమను తెలుపుతూనే తెలిపాడు. ఇవాళ కలద్దాలపై ప్రేమ అని రాసుకొని వచ్చాడు. దేవత, నీ కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నా. అందుకే గాంధర్వ ప్రేమికుల్లో అడుగుతున్నా, నీ ప్రేమని కాస్త పంచిపెట్టు. నా ప్రాణాన్నైనా ఇస్తా. ఎందుకంటే పంచే కొద్ది పెరిగేది ప్రేమే కదా. ఏరా, తెల్లారింటికి మొదలెట్టేసావా? ఎవడైనా పలక మీద అ అని రాస్తాడు, లేకపోతే అమ్మ అని రాస్తాడు. కానీ ఇలా ప్రేమ అని రాసిన నిన్నే చూస్తున్నాను. రారా బాబు, ఒక ఆటనే వేసుకుందాం. ఏంటి ఆఖరి ప్యాక్ని కూడా వదలలేదా? అయినా ఇలా పలక మీద రాస్తున్న, ప్యాక్ మీద రాస్తున్న ప్రేమ కాదురా. ప్రేమ అన్నాక కవితలో, కావ్యాలు, పాటలు, పద్యాలు ఉండాలిరా. పద్యాలకి, కవితలకి, పాటలకి అమ్మాయిలు పడాలనుకుంటే వేమన్కి, వేటులకి తప్ప మరి ఎవ్వరికి అమ్మాయిలు పడరా. అయినా ఆరాధించే మనసు ఉండాలి గాని ఈ పేక మొక్కలో కూడా ప్రేమను తెలియజేయచ్చు. పట్టుకో. నీకు పిచ్చి బాగా ముదిరిందిరో. ఎక్కడ వరకు వెళ్తాడో ఏంటో వీడు.
ఏంటి ఈ పేపర్ రోడ్ సైకిల్ ఇక్కడ ఉంది? ఏ పదవే, టైం అవుతుంది. ఏ ఏమైంది? ఏం లేదే, ముందు గుచ్చుకున్నట్టుంది. సర్లే పద, మనకి టైం అవుతుంది. ఏ చెప్పులు అయి ఉంటాయి తనవి? చూసావా, వీడి స్థాయి నా చెప్పుని చేరుకునేదే గాని నా మనసును చేరుకునేది కాదే. అయినా మీ బామ్మ చెప్పినట్లు కళ్ళు కళ్ళు కలిస్తే ప్రేమ కాదే, మన ఊర్లో ఎప్పటికైనా కులం కులం కలిస్తేనే ప్రేమ. ఇదే నేను నమ్ముతున్నాను కూడా. పదవే, మనం వెళ్దాం. ప్రేమ కోసం ఎంత కష్టపడుతున్నావు అనుకున్నాను కానీ ఇంతలా ఇష్టపడుతున్నావు అనుకోలేదురా. నీకు జరిగిన ఈ అవమానం ఒంటిపై బురద లాంటిది, కడిగితే పోతుంది. ఖచ్చితంగా అమ్మాయి మనసులో ప్రేమ పుడుతుంది. నీ ప్రేమ కూడా ఈ గులాబీలాగే పరిమళించాలి థ్యాంక్స్ అన్న. కోరుకుంటున్నాను. రేయ్, ఏంట్రా ఒళ్ళంతా బురద? ఎక్కడ పడ్డావా? ఏమైందిరా? రే, ప్రేమలో ఉన్నప్పుడు గులాబీ ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి తెలియదురా. అదే ప్రేమ దూరం అయినప్పుడు గుండెల్లో రంపంతో కోసినట్టు ఉంటుందిరా. అయినా ఎందుకురా మనకి ఈ ప్రేమలన్నీ? చెప్తే వినవే. అదిగో ఎదురుగా వస్తున్నాడుగా, చూడు. వాణ్ణి నువ్వు వదిలినా వాడు మాత్రం నిన్ను వదలడే. దేవత, నీ చెప్పును తాకిన ఈ ముళ్ళు నా హృదయాన్ని గాయించేసింది. అది ఇప్పుడు ఉపశమనాన్ని కోరుకుంటోంది. నీకోసం నా ప్రాణాన్ని అయినా ఇస్తా. నీ మనసులో ఉన్న ప్రేమని కాస్త పంచిపెట్టొచ్చుగా. ఎందుకంటే పంచే కొద్ది పెరిగేది ప్రేమే కదా. ఏరా ఇక్కడేం చేస్తున్నావు? చిన్న పని ఉండి ఇక్కడ ఉన్నానండి. భోంచేసా? లేదండి. సర్లే అయితే ఇంటికి వచ్చే, చెల్లి పుట్టినరోజు భోంచేసి పోదు కానీ. అన్నట్టు మర్చిపోయిన కొట్లో చింతపండు ఇచ్చాను, వచ్చేటప్పుడు పట్టుకొచ్చే. దండాసి ఎవడ్రా వీడు? పేపర్ వేసుకునేవాడినండి, భోజనానికి రమ్మంటే వచ్చాను. వీడే బావా, నేనే పిలిచాను. చెల్లి పుట్టినరోజు కదా, భోంచేసి పోతాడని. పూటకో ముద్దు కోసం పేపర్ వేసేవాడా వీడు? ఏ కులంరా వీడిది? నా కులం ఎక్కడుంది గారు? నేను అనాథనండి. కన్నీళ్లు తడిసిన బతుకులా వీడివి, అనాథ. ఏ కులానికి పుట్టావురా నువ్వు? మాలాంటి గొప్పింటోళ్ళు భోజనానికి పిలిస్తే నట్టింట్లో అడుగు పెట్టకూడదురా, ముంగిట్లో నిలబడి అడుక్కో. సరే అడుక్కుంటున్నాను, పెట్టండి. వీడికి కాస్త అన్నం పడియండి రా. నీ చేతితో తాగిన క్యారేజ్ నువ్వే ఉంచుకో. వాడు ఇంటి వరకు వచ్చేసాడంటే ఖచ్చితంగా ప్రేమని వెంటబెట్టుకునే వచ్చుంటాడు. ఏ రకంగా ప్రేమని చెప్తాడో. మీ అన్నయ్య గాని చూశాడంటే చంపేస్తాడు. మీ అన్నయ్యకి భయపడి అనుకుంటా ఈ రోజు తన ప్రేమని చెప్పలేదు. అయినా నువ్వు ప్రేమించకుండా
చాలా మంచి పనే చేసావులే. భయపడే వారికి ప్రేమెందుకు? మీ అక్కలాగే అయిపోయి ఉండేది నీ జీవితం. వాడికి ప్రేమించడం తప్ప భయపడడం తెలీదే. అవునా? అవును, వాడికి ప్రేమించడం తప్ప భయపడడం తెలీదు. వాడు నాపై వాడి ప్రేమని ఎప్పుడో తెలియచేశాడు. అవునా? ఎలా? ఇలా. నిజంగా వాడి ప్రేమ చాలా గొప్పదే. హ్మ్. సముద్రుడా, ఏంటి నీకు పెట్టకుండా తింటున్నాను అనుకున్నావా? ఇది నా ప్రియురాలు చేతి వంట. ఇది నా స్నేహితుడికే పెట్టలేదు. దీన్ని మొత్తం నేనే తినాలి. ఆ దొండకాయ వేపుడు, ఆహా, సాంబార్, అన్నం. ఈరోజు కడుపు నిండా భోజనం చేయాల్సిందే. ఆహా, పప్పు అద్భుతంగా ఉంది. దొండకాయ వేపుడు, ఓహో. సముద్రుడా, నీ సాక్షిగా మొదలైన నా ప్రేమ కథ ఏ ఉప్పు నీరుతో తడిచిందో అవే ఉప్పు నీరు నా కళ్ళలో మిగల్చకే. అయినా నువ్వు మిగల్చలే, నాకు తెలుసు. అయినా కష్టానికి సుఖానికి తేడా తెలిసే కన్నీళ్ళు నాకెప్పుడు వచ్చాయి సముద్రుడా? అర్రే, ఖాళీగా ఉందనుకున్నాను. కాగితం ఉందేంటి? నీతో మాట్లాడాలి. రేపు 3 గంటలకు సముద్రరాజు దగ్గరికి రా. ఆద్య. ఈ నెల జీతాలు ఇచ్చేంత వరకు మనం దీన్ని బాగు చేయకూడదురా. సరేరా. చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఈ టైంకి వచ్చేస్తానన్నదే, ఏమైందో ఏమో, ఇంకా రాలేదు. తనకి ఏమైందో ఏంటో. ఎరా, అమ్మాయి పిలిచిందని సముద్రరాయ్ దగ్గరికి వెళ్ళావంట బాబాయ్ చెప్పాడు. అయినా కలిగిన అమ్మాయి మనతో కలిసి ఉండాలని కోరుకోవటం అంటే కన్నీళ్ళని కోరి తెచ్చుకోవడమేరా. సంతోషాన్ని కూడా సరిగ్గా ఖర్చు పెట్టే స్తోమత లేనోడనే ప్రేమ పేదవాడు ఇంట్లో పుడుతుంది. కానీ పెద్దవారి ఇంట్లో అలా కాదు. బాధపడే శక్తి ఆ భగవంతుడు నీకు ఇచ్చినా ఓదార్చి ఓపిక మాత్రం నాకు లేదురా. రేపటి నుంచి నువ్వు ఆ ఊరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. రే లేరా, పేపర్ టైం అయింది. ఆల్రెడీ 6 అయింది. ఆరవడం ఏంట్రా? 7 కదా అయ్యింది. 7 ఏంట్రా? 6 కదా అయింది. ఆరవడం ఏంట్రా? 7 కదా. ఇది గంట స్తంభం టైం రా. రే, అది రిపేర్కి వచ్చి 1 రోజులు అయింది. వారం రోజులు అయిందా? రే, పెట్టేందుకు ఇప్పుడు సత్తున్నా? రే, ఆది దగ్గరికి వెళ్తున్నాను రా. ఎక్కడికి వెళ్తున్నావు రా? లేదురా, నేను ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలిరా. రే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పవేంట్రా? రే, ఆది దగ్గరికి వెళ్తున్నా. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారా? రే, నేను చేసిన చిన్న చెప్పకి ఆది అక్కడ ఎదురు చూస్తూ ఉంటుందిరా. నేను ఎలాగైనా వెళ్ళాలరా? లేదురా,
ఆగరా, చెప్తే వినవేంట్రా? రేయ్ వెళ్ళొద్దని చెప్తానా, చంపేస్తారా. నేను ఎలాగైనా వెళ్ళాలరా. చస్తే చావరా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పోతే పో, నువ్వు పోతే నాకేంట్రా? మన ఉమ్మయ్యాలంటే నువ్వు ఊరవతలకి వెళ్ళాలి, అదే అమ్మాయి ఊసెత్తాలంటే ఇంకెంత దూరం వెళ్ళాలరా? రాత్రంతా చెల్లి ఇంటికి రాలేదురా. ఏమైందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. చెక్కిపోతుందిరా. ఒకరాడు పెట్టి పట్టుకొని పరిగెడుతున్నాడు. అన్నా ఆడాడో పెట్టాడు పరిగెడుతున్నాడు అన్న. పట్టుకోండి రాడిని. తప్పించుకున్నాడు రా వాడు. వాటిల్లో ఉంటాడు రా. జానీ, వద్దు వద్దు అన్న నా ప్రేమ కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావురా. ఖచ్చితంగా నా ప్రేమను గెలిపించుకుంటారా? బావాన్ని వదిలేదే లేదురా. దేవుడా, ఇన్నాళ్ళకి నేను కోరిన కోరిక నెరవేర్చావు, తను ఇక్కడ లేకుండా చేశావు. అయినా నేను పెద్ద అంతకన్నా నన్ను ప్రేమించడానికి, ఒకవేళ ప్రేమించుంటే తను ఇక్కడ ఉండేదిగా. అయినా నేనేం పెద్ద డబ్బున్నోన్నా నన్ను ప్రేమించడానికి, ఒకవేళ ప్రేమించుంటే తను ఇక్కడ ఉండేదిగా. అయినా తంది నాది ఒక కులం కాదుగా నన్ను ప్రేమించడానికి, ఒకవేళ ప్రేమించుంటే తను ఇక్కడ ఉండేదిగా. కానీ లేదే లేదే కానీ లేదే. నువ్వు ప్రేమించినంతగా నేను ప్రేమించలేదే. ఒకవేళ ప్రేమించుంటే నువ్వు బతుకుండేదానిగా. కానీ లేదే. నిన్ను చేరుకునే క్షణం కోసం ఎదురు చూస్తూ బహుశా నేను రాస్తున్న చివరి లేఖ. నేను ఎలా ఉంటానో తెలియకుండానే గుళ్ళో దేవత ముందు నీ ప్రేమ గురించి చెప్తున్నప్పుడు నువ్వంటే ఇష్టం ఏర్పడింది. అది ప్రేమ అని తెలిసినా నీకు చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాను. ఈ కులం కారణంగా మా అక్క చనిపోయింది. తిరిగి అదే కథ నాతో మొదలవుతుందేమోనని భావించి నువ్వు పంచే ప్రేమని అందుకోలేకపోయాను. నీ దగ్గరికి నా అక్క జ్ఞాపకాలను వెతుక్కుంటూ రాలేదు.
నన్ను ప్రేమించే ఓ ప్రాణాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు నన్ను చేరుకునే లోపే ఈ సముద్రంలో నా ప్రాణాలు కలిసిపోతే చివరిసారిగా కాస్త నీ ప్రేమని పంచిపెట్టగలవా? ఎందుకంటే పంచే కొద్దీ పెరిగేది ప్రేమే కదా. నువ్వు తప్పక వస్తావని కాంక్షిస్తూ వచ్చేంత వరకు నీకై ఎదురు చూస్తా. నీ ప్రేమతో ఆద్య. నేను నిన్ను ఎలా మోసం చేస్తాను ఆద్య? తప్పకుండా నీ ప్రేమను గెలిపిస్తాను. అయినా చొక్కాకున్న 6 గుండెలు పట్టుకుంటే ప్రేమ అని ఎలా తెలుస్తుంది ఆద్య? దాని వెనుకున్న అసలు గుండెని పట్టుకుంటేనే తెలుస్తుంది. అయినా చేరుకోలేని దూరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అన్నావు. ఆ దూరాన్ని వెతుకుంటూ నేను చేసే ఈ చివరి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి తెలీదు ఆద్య, నన్ను చంపాలంటే కత్తులు అవసరం లేదని. నువ్వు లేనని చిన్న అబద్ధం చాలా ఆద్య, నా ప్రాణాన్ని అలా వదిలేస్తా. ఓ గొప్ప కవితలో భావం ఉంటుంది, ఓ గొప్ప చరిత్రలో నీతి ఉంటుంది, ఓ గొప్ప ప్రేమలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రేమ లేని చోట ఈ ప్రాణం ఉండదు. ఫేస్బుక్ లో ప్రారంభమై ఆర్కుట్లో అందరిపై లవ్ స్టోరీస్ ఎన్నో చూశాను సార్. ఇంటర్నెట్ నుంచి ఏదో ప్రపంచాన్ని తీసుకెళ్లి లవ్ స్టోరీ కోసం వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను సార్. కానీ నాకు ఇక్కడ జీవితం దొరికింది సార్. ఇంతకీ జానీ ఏమైనట్టు? తన స్నేహితుని తలుచుకుంటూ ఇలా ఒంటరైపోయాడు. మనకు తెలిసిన ప్రేమ కథ మన చుట్టూ ఇన్ని ఉన్నా సరే ఈ ప్రపంచానికి పరిచయం కానీ ప్రేమ కథ ఇంకా ఒకటి మిగిలిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. నేను పరిచయం చేస్తాను సార్ ఈ ప్రేమ కథని ప్రపంచానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబు, ఇంతకీ ఈ సినిమాకి ఏం పేరు పెడుతున్నావు? పరిబలం. ప్రేమకంటూ శత్రువులు ఉండరు. దాన్ని అర్థం చేసుకోవడం ఆలస్యం అవుతుందేమో కానీ ఆస్వాదించిన వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కన్నీళ్లతో తడవని కళ్ళు ఉండవు, ప్రేమను చేరని మనసు ఉండదు. ప్రేమ అందరి హృదయాల్లో ఎప్పటికీ ఇలా పరిమళిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ రామకృష్ణ.